అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి తిరుమల వ్లాగ్ అండి. 2 డేస్లో మంచిగా ఒక 5 టెంపుల్స్ వరకు మనం కవర్ చేసుకునేలాగా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. ఇలా 2 డేస్లో మీరు కూడా వెళ్ళినప్పుడు మంచిగా ప్లాన్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. సో ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వాచ్ చేయడానికి ట్రై చేయండి. మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం.
పార్సల్ తెచ్చుకొని పైకి వచ్చి తినేసి రూమ్లో అన్నీ అక్కడ పెట్టేసి పాపకి గుండు చేయించడానికి అయితే బయటకు వచ్చాము. మాకేమో దర్శనానికి టైం అయిపోతుంది. నందకంకి వెళ్ళాము. మా రూమ్ దగ్గరలో నందకం ఉందన్నమాట. సో అక్కడ ట్రై చేసాము. చాలా రష్ ఉంది. అందులోకి వెళ్ళామంటే 2-3 అవర్స్ పడుతుంది అనేసి అక్కడి నుంచి అక్కడ వేరే అంకుల్ చెప్పారనమాట. ఇంకో ప్లేస్కి వెళ్ళండి, ఫాస్ట్గా అయిపోతుంది, అక్కడ ఎక్కువ మంది కూడా వెళ్ళరు అనేసి. సో అక్కడికైతే వెళ్ళాము. చాలా తొందరగా అయిపోయింది. ఆ పేరు నేను మర్చిపోయాను, గుర్తొస్తే మాత్రం డిస్క్రిప్షన్లో పెడతాను నేను. మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది. తన గుండు బాగా నచ్చిందంట. నేను గుండు బాస్ అని పాట పాడుకుంటుంది. చాలా బాగా నచ్చిందంట. మళ్ళీ నెక్స్ట్ టైం చుట్టూ వస్తే గుండు చేయించుకుంటానంటుంది. రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. లోపల నుంచి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అదైతే వీడియో తీయడం కుదరలేదు. లోపల గుండు కూడా వీడియో తీయడానికి వాళ్ళు ఒప్పుకోలేదనమాట. సో బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే రెడీ అయిపోయాం. సో ఇలా అయితే అందరం రెడీ అయ్యేసి 3:34 అయింది. అందరం కత్తెరలు ఇచ్చామన్నమాట. సో తల స్నానాలు చేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్ళడానికి టైం పట్టింది. రూమ్ దగ్గర నుంచి మేము వెళ్ళే ప్లేసులకి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. వెహికల్లో వెళ్ళాము వాళ్ళు మేము కలిసి. వాళ్ళేమో ఫ్రీ టికెట్ దగ్గర, మేమేమో 300 రూపీస్ దగ్గర దిగాము. సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట రూమ్కి వెళ్ళేసి మళ్ళీ డ్రెస్సులు మార్చుకొని ఇలా షాపింగ్ చేద్దామనేసి అలా వచ్చాము. ఇక్కడైతే ఈసారి బంతిపూలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అన్ని ప్లేసులు ఎక్కువ బంతిపూలే ఉన్నాయి. రెడ్ అండ్ ఎల్లో కలర్లో చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కథాకారంలో కనిపిస్తుంది కదా. సో అక్కడ నెక్స్ట్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాను. ఆ స్టోరీ అంతా ఇందులో ఉంటుంది. సో అదైతే చిన్న క్లిప్ లాగా వీడియో తీసాను. ఇక్కడ కూడా లోపలైతే నేను ఏం వీడియో తీయలేదండి. ఏ టెంపుల్కి వెళ్ళినా 1 అవర్ అయితే టైం పడుతుంది. కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా మాస్క్ అనేది కంపల్సరీ అన్నమాట.
సో మాకు ఈ గుళ్ళో తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల కొంచెం దర్శనం అనేది కొంచెం త్వరగా అయిపోయింది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి బయట లుక్ అంతా ఇలా ఉంటుంది. ఇటు ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు కదా. సో ఆ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట లోపలికి. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభము. ఇలా బయట లుక్ అంతా అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ అందరు కొబ్బరికాయలు అవి కొట్టేస్తారు. ఇలా దర్శనం చేసుకొని మేము బయటకైతే వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ డే ట్రిప్లో వచ్చేసి అభయ వెంకటేశ్వర స్వామి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. సెకండ్ డే వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇలా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఈ గుడి కూడా చాలా చాలా బాగుంటుందండి. తిరుపతి నుంచి చాలా చాలా దగ్గర, ఒక 5 or 6 కిలోమీటర్సే ఉంటుంది. ఎక్కువ దూరం అయితే ఉండదు. కార్లో ఫాస్ట్గా ఒక 1/2 అవర్లో వచ్చేయచ్చు మనం, ట్రాఫిక్ ఏం లేకపోతే. ఇక్కడ కూడా కోనేరు ఉంది, బట్ కోనేరులో అయితే వాటర్ ఏమీ లేవు. ఇలా అయితే మొత్తం ఉంది. ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే మంచిది. వెంకటేశ్వర స్వామి ఇక్కడ కళ్యాణం చేసుకున్న తర్వాతే కొండపైకి వెళ్తారనమాట. 7 అడుగులు వెనక వెళ్తారు కదా. సో ఇక్కడే ఆ స్వామి వారికి నిజంగా కళ్యాణం అయితే జరుగుతుంది వెంకటేశ్వర స్వామికి. అందుకని ఈ గుడికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా ఉందని అంటారు. ఇక్కడ నుంచి ఇంకా మేము కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. బయటికి దర్శనం చేసుకొని నేను గుళ్ళో నుంచి బయటికి రాగానే ఒక ఆంటీ చేతిలో ఆమె టిఫిన్ చేస్తూ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకున్నారు. కోతి వచ్చి లాక్కొని తాగడానికి ట్రై చేసింది, బట్ కుదరకలేదనేసి ఆ ఆంటీ అలా వాటర్ తాపించారనమాట కోతికి. చాలా బాగా అనిపించింది, బట్ ఏమీ చేయలేదు. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసి మేము వినాయకుని గుడికి వెళ్ళామన్నమాట. వినాయకుడి గుడి అంటే ఏంటో తెలుసా అండి? కాణిపాకం. సో అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి మేము కాణిపాకం వెళ్ళామన్నమాట. కాణిపాకంలో కూడా దర్శనం చాలా బాగా అయింది, బట్ చాలా రష్గా ఉందండి. ఎందుకంటే హోలీ రావడం, ఫ్రైడే సాటర్డే సండే రావడం వల్ల 3 days, కొంతమందికి 3 days హాలిడేస్ అవుతాయి కదా. సో అందుకనేసి చాలా అంటే చాలా రష్గా ఉంది. ఇక్కడైతే మాకు బాగా టైం పట్టింది. అండ్ గుళ్ళో కూడా రెన్యువల్ చేస్తున్నారనమాట. ప్లేస్ అంతా చాలా చిన్నగా ఉంది. అక్కడ గుళ్ళో దర్శనం చేసుకున్నాక పక్కన శివుని గుడి ఉంది అనమాట. శివుడి గుడి దగ్గర ఇలా అన్ని విగ్రహాలు చాలా బాగా పెట్టారండి. వినాయకుని అన్ని రకాల వీణ వాయిస్తూ ఇలా మొత్తం 9 అవతారాల్లాగా ఏమో పెట్టారు. బట్ వీడియో అయితే వాళ్ళు సరిగా తీయనే లేదు. వాళ్ళకి తెలియకుండా చిన్న క్లిప్పింగ్ లాగా అయితే తీసుకున్నాను నేను. బయటకు వచ్చేసి ఇలాగా చాలా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా కాణిపాకం వెళ్తే ఇది కూడా పక్కనే ఉంటుంది చూడండి. ఎక్కువ దూరం ఏం లేదు. అటు నుంచి లోపల నుంచి ఇటు సైడ్ వస్తేనే ఉంటుందన్నమాట వెంకటేశ్వర స్వామి, శివుడు. బయట వచ్చేసి శివుడు బొమ్మ, సారీ వెంకటేశ్వర స్వామి కాదండి, వినాయకుడు. బై మిస్టేక్ వెంకటేశ్వర స్వామి చెప్పాను. శివుడు, వినాయకుడు, కుమారస్వామి వీళ్ళు ఉన్నారు. నాగమయ్య స్వామి కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ బయటకు వచ్చేసి ఇలా కొంచెం బయట నుంచే కొంచెం జూమ్ చేసి అలా వీడియో అయితే తీసుకున్నాను. అండ్ మేమందరం ఇక్కడి నుంచి ఇంకా బయలుదేరుతున్నాము అనమాట. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్నాము. ఇక్కడ దర్శనం అంతా బాగా అయింది. వినాయకమయ్య స్వామి గుడి ఎదురు ఉండే కోనేరు ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఫొటోస్ అయితే తీస్తున్నాము. కృష్ణునిలాగా అలాగా రోహి గుండి చేయించాము కదా. సో
4:30 అయితే మళ్ళీ అభిషేకం ఉంటుందనేసి క్లోజ్ చేస్తారని చెప్పారు. బట్ మాకు దర్శనం అందకపోతే మళ్ళీ చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది అనేసి మేము 200 టికెట్ తీసుకొని వెళ్ళాము. ఒక 10 మినిట్స్లో దర్శనం అనేది అయిపోయింది. అలా ఫ్రీ దర్శనానికి వెళ్ళుంటే కొంచెం టైం అనేది బాగా పట్టుండేదన్నమాట. సో ఎక్కువ రష్గా ఉన్నప్పుడు ఇలా టికెట్ కొనుక్కొని వెళ్ళడమే బెటరు. చిన్నపిల్లలతో ఉన్నప్పుడు అలా ఆలోచించి మేము ఇంకా టికెట్ ఎక్కువ తీసుకొని వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయిపోయింది, సన్ బాగా కనిపిస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయామండి. బాగా టైర్డ్ అయ్యాము. 2 డేస్ ఫుల్ తిరిగే పనిలోనే ఉన్నాము. ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఈ వీడియో కూడా ఇంతతో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.